ఎందుకలా బాధపడుతున్నావు అమ్మా? బాధ కాదురా, భయం. నాకుంది నువ్వు ఒక్కగానొక్కడివిరా. జ్వాల కారణంగా నీ జీవితం ఏమైపోతుందోనన్న భయం. ఆ జ్వాల నిన్నేం చేస్తుందోనని భయం. ఆ భయం కారణంగానే అమ్మా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అన్న ఆనందం కూడా లేకుండా చేసింది. కట్టుకున్న భార్యని పని మనిషి అని చెప్పుకుంటూ తనని కష్టపెట్టేలా చేసింది. తనకు కూడా మనశ్శాంతి లేకుండా చేసింది. ఇకనైనా ఆ భయాన్ని వదిలిపెట్టలేకపోతే నా జీవితానికి ఇంకా అసలు అర్థమే ఉండదమ్మా. అది కాదురా, ఆవేశంలో చేసే ఏ పనైనా నష్టాన్ని కలిగిస్తుంది. అందుకే నేనిప్పుడు చెప్తాను, వింటావా? ఏంటమ్మా? నేను చెప్పిన తర్వాత నువ్వు ఏమాత్రం కాదనకూడదు. ముందేంటో చెప్పమ్మా. క్రాంతి వాళ్ళు ఎలాగూ ఇక్కడే ఉన్నారు కాబట్టి పూజని వాళ్ళకి తోడుగా ఇచ్చి వాళ్ళింటికి పంపించేద్దాం. పూజని పంపడం ఏంటమ్మా? ఎందుకు ఏంటి అని కారణాలు అడగొద్దురా. ముందు తనని ఇక్కడి నుంచి పంపించేద్దాం. పంపించి జ్వాలకి నిజం చెప్పమంటావా? చెప్పమంటం లేదు. జ్వాలకి ఎప్పుడు నిజం తెలియనక్కర్లేదు. అంటే తనని కాదు అంటే అది నిన్ను వదిలిపెట్టదు. కాబట్టి తనకు తెలియకుండా పూజను నువ్వు ఎలా పెళ్లి చేసుకున్నావో అలాగే పూజకు తెలియకుండా జ్వాలను కూడా నువ్వు పెళ్లి చేసుకో. ఏం మాట్లాడుతున్నావమ్మా? జ్వాలని పెళ్లి చేసుకోమంటున్నావేంటి? నిశ్చితార్థం జరిగిందిరా, మర్చిపోయావా నువ్వు? జ్వాలకి నాకు రాసి పెట్టలేదు. అందుకే కదా ఆ భగవంతుడు పూజని నన్ను భార్యాభర్తలు చేశాడు. దేవుడిదేం పోయిందిరా. ఆయనకి నచ్చినట్టు ఎవరి జీవితంతోనైనా ఆడుకుంటాడు. ఆట ఆపేద్దామనుకుంటే సడన్ గా ఆపేస్తాడు. కాని మనం అలా చేయలేం కదా. నిజం తెలిస్తే జ్వాల ఏ క్షణంలో ఏం చేస్తుందోనన్న టెన్షన్లో నేను బ్రతకలేనురా. అందుకే జ్వాల కోరుకుంటున్నట్టు నువ్వు తనని పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత నీకు పూజకు పెళ్లి జరిగిందని మెల్లగా చెప్పొచ్చు. అప్పటికి నువ్వు తన భర్తవవుతావు కాబట్టి ముందు కోపం వచ్చినా తర్వాత నిన్నేమీ చేయలేదు. తర్వాత అదే మెల్లగా సర్దుకుని పోతుంది. ఏమంటావ్? దీనికంటే ఓ పని చేస్తే బెటర్ అమ్మా. ఏంట్రా అది? ఏంటో చెప్పు. పూజని నేను పెళ్లి చేసుకున్నానని తెలిస్తే జ్వాల నన్ను ఎక్కడ చంపేస్తుందో అనే భయం కదా నీకు? అదే కదరా చెప్తున్నాను. పూజను మోసం చేసి జ్వాల మెడలో నేను తాళి కట్టినా నేను చచ్చిపోయినట్టేనమ్మా. కాబట్టి కన్న తల్లిగా క్రాంతి, పూజ, మీరిద్దరూ? అవును తాతయ్య, వాళ్ళిద్దరు అక్కా చెల్లెలన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు. ఈ విషయం మీరు చెప్తారని నేను అనుకోలేదమ్మా. మేమిద్దరం అక్క చెల్లెలమన్న విషయం అత్తయ్య వాళ్ళే చెప్పారు తాతయ్య. అవును తాతయ్య, అత్తయ్య వాళ్ళే చెప్పారు.
మీ బుద్ధులు ఎప్పటికి మారతాయో అనుకున్నానమ్మా. ఎందుకు మార్చాడో ఏమో కానీ ఆ దేవుడికి కోటి దండాలు. నాన్న వాళ్ళు చెప్పింది అబద్ధం. అవును నాన్న, వాళ్ళిద్దరూ అక్క చెల్లెలనే విషయం మేం చెప్పలేదు. ఆ పైవాడే ఇదిగో ఈ కిరణ్ రూపంలో ఈ విషయం వాళ్ళిద్దరికీ తెలిసేలా చేశాడు నాన్న. ఇంకా మమ్మల్ని క్షమించి అందరిలో మా విలువ తగ్గకూడదని మీరు చూడకండి. గిల్టీగా ఉంది. మా మీద మీరు చూపిస్తున్న ప్రేమని, మీ మంచితనాన్ని మేం తట్టుకోలేకపోతున్నామే. మీ ఇద్దరూ మమ్మల్ని క్షమించండి. అయ్యో అత్తయ్య అత్తయ్య అమ్మ జాగ్రత్త. చిన్నప్పటి నుంచి అమ్మ లేదని బాధపడుతూ పెరిగావు. అందుకే మీ అమ్మ ఇప్పుడు నీ కడుపును పుట్టిందమ్మా. తల్లి దగ్గర పెరిగావు కానీ తండ్రి ప్రేమను నోచుకోలేకపోయావు. అందుకే నీ తండ్రి నీ కడుపున బిడ్డగా పుట్టాడమ్మా. బిడ్డలుగా వాళ్ళ ప్రేమని పొందలేని మీరు వాళ్ళని మీ బిడ్డలుగా చేసుకుని మీ తల్లి ప్రేమను పంచండి. అమ్మా సూర్య, చైతు, మీ ఇద్దరూ తిరిగి మళ్ళీ నా దగ్గరికి వచ్చారా? ఇక మీతోనే నా జీవితం, మీరే నా జీవితం.